చాలా చాలా దురదృష్టకరమైన విషయం. అంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వానికి మరి ఏదైతే ఈ కాటన్ మాసేయుడు, కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య, మరి ఏదైతే శ్రీరామకృష్ణ వీళ్ళ మీద లేకపోవడం, శివరామకృష్ణ మీద లేకపోవడం మరి చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఏదైతే మన తెలుగు జాతి ముద్దు బిడ్డలు అయినటువంటి యొక్క కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య, మరి ఏదైతే మరి యొక్క శివరామకృష్ణ వీళ్ళందరి యొక్క జయంతోత్సవాలు నిర్వహించడంతో పాటుగా విదేశీయుడు అయినప్పటికీ కూడా అటు గోదావరి కానీ, ఇటు కృష్ణా కానీ, ఏదైతే అటు పెన్నా కానీ ఏదైతే ఈవేళ పచ్చగా కలకలలాడడానికి కారకులైనటువంటి మన కాటన్ మహాశయుడు కానీ వీరందరి జయంతోత్సవాలు ఈ 5 సంవత్సరాలు కూడా ఘనంగా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అందుకు అధికారులు కూడా కొంత సంసిద్ధత, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన వాసన నుంచి ఇంకా కొంత అధికారులు ఇంకా బయటికి రావాలి. ఏదైతే యొక్క ప్రభుత్వ ప్రయారిటీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం కూడా కార్యక్రమాలని రూపొందించుకుని ప్రజల్లోకి, రైతుల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా మరి మన శాఖ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఏదైతే కేఎల్ రావు గారి మరి జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఏదైతే మనవాడు మన తెలుగు బిడ్డ ఆ రోజు ఒక్కటి ఆలోచన చేశాడు. ఏదైతే తీవ్రమైనటువంటి దుర్భిక్షమైనటువంటి